మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానోదయ పాఠశాల నందు అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో జ్ఞానోదయ పాఠశాల నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు మన 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంగా మనకు హెల్పింగ్ మైండ్స్ వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, అదేవిధంగా వారు రక్తదాన కార్యక్రమాల్లో మరియు క్యాన్సర్ పేషెంట్స్ కి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మనకు ముందున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరియు అబూబకర్ అనే వ్యక్తి మరియు వారి స్నేహితులు, వారి మిత్రులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయం. వారికి మన ఏ మతమైనా, మనం ఏ కులమైనా అనేది లేకుండా అందరూ సబ్కా మాలిక్ ఏక్ హాయ్, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం వారి కుటుంబ సభ్యులకు మరియు హెల్పింగ్ మైండ్స్ ప్రతి వ్యక్తికి కూడా ఈ స్వామి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మనకు రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనేటువంటి సేవా కార్యక్రమాలలో, అదేవిధంగా విద్యా సంస్థలలో వారు చేసే కార్యక్రమాలు ఎంతో అభినందనీయం. వారి యొక్క కృషి పట్టుదల, అదేవిధంగా ఎక్కువగా కరోనా సమయంలో వారు నిర్వహించినటువంటి సేవలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్, కలర్, క్రీడ్ వారు నిర్వహించినటువంటి మన హిందూ స్వామి మరణించినట్లయితే హిందూగా, క్రిస్టియన్ వారైతే క్రిస్టియన్ సంప్రదాయంలో, అదేవిధంగా ముస్లిం వారు ముస్లిం సంప్రదాయంలో నిర్వహించడం, అది మనకు అన్ని రకాలైనటువంటి మన మదనపల్లికే ఒక కీర్తి కూటం, ఒక స్వచ్ఛంద సంస్థ ఈ యొక్క హెల్పింగ్ మైండ్స్. కాబట్టి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు హెల్పింగ్ మైండ్స్ అందించవలసిందిగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ప్రశంసిస్తున్నాం. అందరికి నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. గత 10 ఏళ్ల నుండి, అంటే ఇది 10వ సంవత్సరం, సోదర భావంతో, మత సామరస్యంతో హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తూ ఇటువైపు సేవా కార్యక్రమాలు, ఇటు ఆధ్యాత్మికతను పెంచుతూ పవిత్ర అయ్యప్ప మాలధార చేసినటువంటి అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జ్ఞానోదయ హై స్కూల్ వేదికగా అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకు ఒక్కొక్కరు ఒక సంవత్సరం సహకరిస్తున్న హెల్పింగ్ మైండ్ సభ్యుల్లో ఈ సంవత్సరం హెల్పింగ్ మైండ్ సభ్యుడు మా మిత్రుడైనటువంటి అన్నం ప్రదీప్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక్కడున్న అయ్యప్ప స్వాములకు మేము అందరికీ చెప్పేదంటే 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్ సేవలు అనేది ఎన్నో రకాలుగా, అంటే మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో, గురంకొండలో 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 డిగ్రీ కళాశాలలో శానిటరీ ట్యాప్ బ్యాంక్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి హెయిర్ డొనేషన్, క్యాన్సర్ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా విగ్గులు కూడా అందిస్తాము. అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు కూడా సొంత మానిధులతో నిర్వహిస్తాం. గతంలో చూసుకున్నట్టయితే కరోనా సమయంలో కరోనా మృతదేహాల దాదాపు అంత్యక్రియలు 917 అంత్యక్రియలు వారి వారి మత సంప్రదాయంగా మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా సరే ఉచితంగా అందిస్తాము. ఈ సేవలు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇంకా రక్తదాతల కోసం ఏమంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ఉంది. రక్తం దానం చేయడానికి ఎవరైనా ఉత్సాహంగా ఉంటే గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్తే కన్నా హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ని ప్రతి ఒక్కరూ దాంట్లో వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సేవలు కూడా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయి. ఇందుకు సహకరిస్తున్న హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అయ్యప్ప స్వామి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.